కర్మయోగం. కర్మ అంటే పని. ఈ లోకమే ఒక కర్మస్థానం. కష్టపడితే పనికి తగ్గ ఫలితం దొరుకుతుంది. మంచి పనికి మంచి బహుమతి, చెడు పనికి చెంపదెబ్బ తప్పు. అంతా దైవాధీనం అనుకుని శ్రమించకుండా కూర్చుంటే నోటికి ముద్ద, కంటికి నిద్ర, ఒంటికి ఆరోగ్యం దక్కు. మన జీవితాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, వెలుగులు ఆదుకో. సుఖపడాలంటే ముందు అందుకు తగిన వనరులు సిద్ధం చేసుకోవాలి. రైతు భూమి దున్ని, విత్తనం చల్లి, నీరు పోసి పంట పండిస్తాడు. మనము గమ్యం వైపు ఆచితూచి అడుగులు వేయాలి. జీవిత పరమార్థము సాధించాలి. సత్యధర్మాన్ని పాటించాలి. ఏ పని తలపెట్టినా మనసు పెట్టి ముందుకు సాగాలి. లాభ నష్టాల గురించి ఆలోచిస్తే చేయవలసిన పని చేజారుతుంది. పని మీద శ్రద్ధ లేకపోతే బుద్ధి మందగిస్తుంది. పనితో అనుసంధానం కావటమే కర్మయోగం. నిష్కమంగా పనిచేయటమే కర్మ కౌశలం. ఉపాధి నుంచి సమాధికి చేరాలంటే సాధన చేయాలి. ఇంద్రియాలను, మనసును అదుపు చేయాలి. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కాయిక, వాచిక, మానసిక కర్మలు 3 రకాలు. వాటి ద్వారా ధర్మ మార్గంలో పయనించాలి. ఒళ్ళు మరిచినా, నోరు జారినా, మనసు మారినా ప్రమాదాలు తప్పవు. కామ్య కర్మలు భౌతిక అవసరాలకు పరిమితమైనవి. వాటిని సాధించడానికి తగిన వనరులు అవసరం. మహాభారత యుద్ధంలో కర్మను గురించి చక్కని కథ. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఒకరికి మారుగా మరొకరు ఏదో ఒక నష్టపరిహారం కానీ చల్లవు. కర్మ అనుభవానికి అనేక కోణాలుంటాయి, కారణాలుంటాయి, చాటుతుంది. మిత్రుడు పాము కాటుతో చనిపోయాడన్న దుఃఖంతో పగ తీర్చుకోవటానికి వేటగాడు పామును చంపపోయాడు. మిత్రుడి చావుకు బాధ్యత తనది కాదని, నిమిత్త మాత్రులదేనని, విధిరాత ఎవరికైనా తప్పదని చెబుతుంది పాము. కారణము లేనిదే కార్యం జరగదని, కర్మవాసనలు వెంటాడుతూ సంయోగాలు, వినియోగాలు ఏర్పడితే నచ్చదు. వేటగాడికి జ్ఞానోదయమై పామును వదిలేస్తాడు. కర్మ వికటిస్తే కర్రే పామై కాటు వేస్తుందన్న సామెత మనం ఎరిగినది. కర్మ సహజ ప్రక్రియ. తెలిసినా చేసినా, తెలియక చేసినా దానికి తగ్గ ఫలితం అనుభవించాలి. ప్రకృతి నియమం, దైవ నిర్ణయం. కర్మజీవులు జీవిత చక్రంలో గిరగిరా తిరుగుతూ ఉంటారు. జ్ఞానులు, యోగులు అందుకు అతీతులు. వారు నిస్వార్థ చేసే కర్మలు లోకహితమైన జన కళ్యాణం ద్రోహం చేస్తాయి. అలాంటి కర్మలు అకర్మ అంటారు. కుటిల మనసుతో పరులకు హానికరమైన పనులు, నిషిద్ధ కర్మ చేసేవారు లోకంలో ఉంటారు. అది వికర్మ. దానికి తగిన శిక్ష వారు ఎప్పటికైనా అనుభవించక తప్పదు.